రియా, నువ్వు ఇమ్రాన్ వదిలేసి వచ్చేసి చాలా తప్పు చేసావు. ఎంత తొందరపడైతే వెళ్ళావో నువ్వు అంత తొందరపడే వచ్చేసావు. లేదు ప్రణీత, నేనిప్పుడు ఇంటికి వచ్చేస్తేనే ఇమ్రాన్ మన ఇంటికి వస్తాడు. అప్పుడు నేను ఇమ్రాన్ కూడా మన ఇంట్లో అందరితో కలిసి ఉండొచ్చు. నువ్వు పెళ్లి చేసుకుని ఇమ్రాన్ ఎక్కడ ఉంటాడు? ఎందుకు? ముందు అడిగిన దాని సమాధానం చెప్పు. ముందు నువ్వెందుకో చెప్పన్నయ్యా. డాడీ ఇమ్రాన్ ఎక్కడుంటాడో తెలుసుకోమన్నారు, తనని మన ఇంటికి తీసుకురావడానికి. అవునా అన్నయ్య? తను మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు అన్నయ్య, మా ఇల్లు అక్కీపాలెం దగ్గరే. తను ఈవినింగ్ 6 o'clock కల్లా వచ్చేస్తాడు. రియా, బయటికి రా. రియా, రియా, నేను కావాలంటే నాతో పాటు ఇంటికి రా. నేను మీ ఇంటి లోపలికి రాను, అలాగని నువ్వు వచ్చేదాకా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను. రాయ్, నీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా? ఉండన్నయ్యా, తనెవరో కాదు, నా భర్త ఇమ్రాన్. నేను నీకు అదే చెప్తున్నాను. నేను నీకు కావాలనుకుంటే లోపలికి రా. ఆగండి, నా భర్తను ఎందుకు కొడుతున్నారు? అన్నయ్య, కొట్టొద్దని చెప్పు అన్నయ్య. ఇమ్రాన్ని కొట్టొద్దని చెప్పు. ఇప్పటిదాకా తీసిన పరువు చాలు, వెళ్ళవే లోపలికి. అన్నయ్య, ఇమ్రాన్, ఇమ్రాన్. రియా కోసం వారింటికి వెళ్ళాడంట బాలి. అన్యాయంగా కొట్టి పంపించేశారా. ఆ అమ్మాయి కూడా నేను కావాలంటే నువ్వే లోపలికి రని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇమ్రాన్, లే ఇమ్రాన్, నేను వచ్చేసాను ఇమ్రాన్. నువ్వు నా కోసం మా ఇంటికి వస్తే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఈరోజు నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇమ్రాన్, నువ్వు లేకుండా నేను ఉండలేను ఇమ్రాన్. ఇమ్రాన్, బాలి చెప్పు బాలి, లెమ్మని చెప్పు బాలి, నన్ను క్షమించి ఇమ్రాన్. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను ఇమ్రాన్. ఇమ్రాన్, లవ్ యూ ఇమ్రాన్, ఐ లవ్ యూ. రియా, నన్నెందుకు రియా వదిలేసావు? నేను కల్లో కూడా ఊహించలేదు నువ్వెలా చేస్తావని. నన్ను చాలా బాధ పెట్టావు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఉంది రియా. వాడి మనవాడు ఉంటే వాడి జీవితానికి వచ్చావు, ప్రేమ పెళ్లి అని చెప్పి ఇబ్బంది పెట్టావు. మీ ఆడలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక్క ఏడుపుతో అన్నీ కొట్టుకుపోతాయి. అదే ఒక మగడేడిస్తే వాడిని కొజ్జవాడు అంటారు. ప్రేమించింది నువ్వు, పెళ్లి చేసుకోమంది నువ్వు, తొందరపడి వెళ్ళిపోయింది నువ్వే. బాలి, ఇంకా తన్నేమనుకు. చూసావా వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో? కనీసం ఆలోచించకుండా మీ అమ్మ నాన్న కోసం, నీ సుఖం కోసం వెళ్ళిపోయావు. అన్నయ్య, ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను. ఇప్పటికీ చెప్పకపోతే తప్పు నాదే అవుతుంది. మీ తమ్ముణ్ణి చంపింది, మీ చెల్లెలు చావుకు కారణమైంది ఎవరో కాదు, మా అన్నయ్యలు రిక్కీ విక్కీ. ఆవేశపడకు బాలి, ఇన్నాళ్ళుగా నువ్వు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. సార్, ఆవేశపడడం, ఆలోచించడం, డిస్కషన్స్ ఇవేం లేవు. రేపే నా జాయినింగ్ లెటర్ టైప్ చేయించండి.